అది కదా. అదే అంటే పార్టీ ఎందుకు తీసేసింది ఇమీడియట్ గా ఆమెను అని అరెస్ట్ చేసినందుకు మర్డర్ కేసులు అని కదా. అదే అదే మర్డర్ కేసులు అరెస్ట్ అయ్యాక ఎట్లా అట్టు పెట్టుకుంటారు? అది చేసిన తప్పు ఇప్పుడు జగన్ ఆ తప్పు చేశాడనే కదా అనంతబాబు లాంటి లేట్గా సస్పెండ్ చేశాడు. ముందట్లా కేసు రాగానే ముందు సస్పెండ్ చేయాలి కదా. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ నైతికత పాటిస్తున్నాడు. అక్కడ పవన్ తప్పేం కనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఒక్కటి, సుధీర్ రెడ్డిని ఏదో ఒకటి చేయమని చెప్పి అడిగేంతటి సాహసం అతను చేయలేదు. అది మెయిన్. అది మామూలుగా అతను ఏంటి అంటే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ చూసినప్పుడు ఆడపిల్లకి ఏదైనా జరిగితే తాట తీసేస్తాను, నేల నాకు ఇచ్చేస్తాను ఇట్లాంటి చెప్పాడు కదా. అలాంటి ఈ సినిమా డైలాగులు బాగుంటాయి. ఆయనే చెప్పాడు కదా సినిమా డైలాగులు బాగుంటాయి, నిజ జీవితంలో సాధ్యం కాదు అన్నటువంటిది. అది ఇప్పుడు 30,000 మంది అమ్మాయిలు ఏమైంది? లేకపోతే మిగతా ఆడపిల్లలు ఇప్పుడే మర్డర్లు జరగట్లేదా, రేపులు జరగట్లేదా? అక్కడ ఎవరినన్నా చంపేస్తున్నారా? ఇదే కోట వినోద్ విషయంలో అప్పుడు ఆమె దీక్ష భగ్నం చేశారని వైసీపీ కార్యకర్తలు వెళ్ళే దీక్ష భగ్నం చేశారని అంత ఆ రేంజ్ లో మాట్లాడితే, ఇక్కడ ఏకంగా అక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే, టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యే ఎంత బ్లాక్ మెయిల్ చేసి, వీళ్ళు చెప్తుంది ఓకే ఎంతవరకు కరెక్ట్ తెలియదు, ఇంకా కంటిన్యూ చేశారు బ్లాక్ మెయిలింగ్ చివరి దాకా ఇప్పటికీ చేస్తున్నారు అనేది అక్కడ పోలీసుల విచారణలో కూడా చెప్పారనేది వీళ్ళు రాశారు. అది ఎంతవరకు అలా అదే కనుక నిజమైతే మరి ఇంకా ఆయన ఎలా ఉండాలి? పార్టీ వీర మహిళకి ఇలా జరుగుతుంది అంటే సైలెంట్ గా ఉండాలి. ఆ కాన్సెప్ట్ పోయింది. ఎలక్షన్స్ ముందు స్పీచ్ కాన్సెప్ట్ ఎలక్షన్స్ అయిపోగానే పోయింది. ఆయన దాంట్లో